ఆంధ్ర క్రైస్తవ కీర్తన గ్రంథం నుంచి 324వ కీర్తన జొన్నకుటి దేవదాను గారు రచించినటువంటి కీర్తన. ఏ ముఖము తోడవద్దు యేసునాథ నీదు ప్రోల అనే కీర్తన కలిసి పాడదాము. చివరి వచ్చిన పాడాల్సిందిగా సంఘమంతా లేచి నిలబడాల్సిందిగా కోరుతున్నాం. ఈ పాట లీడ్ చేయగలిగిన వారు దయచేసి పాడాల్సిందిగా కోరుతున్నాం. మీకు కృపయు సమాధానము కలిగిన కాక. దయచేసి అందరూ కూర్చోండి. క్రీస్తునందు ప్రియులారా, ప్రభుని పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృప, దేవుని ప్రేమ మన పట్ల విస్తరింప చేయబడుతున్నది. లెంటులోని 2వ ఆదివారంలోనికి మనం ప్రవేశించి ఉన్నాము. మనం దేవుని ఎదుట మన హృదయాలను పగలగొట్టుకునే స్థితిలో క్రీస్తు అనబడుతున్నటువంటి నీతి చిగురు మనలో ఉద్భవించి నశించిపోతున్నటువంటి మనకు నిత్య జీవం కలుగబడులాగున దేవుని దినంలోనికి మనకు నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము చెల్లిస్తూ ఉంటున్నాడు. దేవుడు గొప్పవాడుగా ఉంటున్నాడు. ఆయన అద్వితీయుడిగా ఉంటున్నాడు. దేనిలోనూ ఆయన వంటి వాడు లేడు. ఆయన మాత్రమే దేవుడు. ఆయన మాత్రమే సమస్తమును కలుగజేసిన వాడు. ఆయన మాత్రమే సమస్తమును నడిపించగలిగిన వాడు, నాశనం చేయగలిగిన వాడు. ఆది అంతము, కాలము, పరిశుద్ధత, ప్రేమ, నీతి, మహిమ ఇవన్నీ దేవుడే. ప్రేమ అంటే ఏంటి? దేవుడే. నీతి అంటే ఏంటి? దేవుడే. అందుకని నీతి స్వరూపుడమైన తండ్రిని క్రీస్తును ప్రార్థన చేస్తున్నాడు. పరిశుద్ధుడు, జ్ఞాని. కాబట్టి అన్నిటిలోనూ పరిపూర్ణతను కలిగినటువంటి వాడుగా, సద్గుణములన్నిటినీ కలిగిన వాడుగా, సర్వశక్తిని కలిగిన వాడుగా దేవుడు ఉంటున్నాడు. దేవుడికి ఇవ్వవలసిన ప్రాధాన్యత తప్పనిసరిగా మనందరము దేవునికి ఇచ్చి తీరాలి. మనను ఆయనే పుట్టించిన మనము ఆయన వారము, ఆయన ప్రజలము. కాబట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని 100వ సంకీర్తనలో రాయబడి ఉంటుంది. సర్వజనులారా చప్పట్లు కొట్టండి, దేవుని ఘనపరచాలి నిత్యము. దేవుడిని ఘనపరచడం అంటే ఏమిటి? ఘనపరిచే విధానంలో చాలా అంశాలు ఉంటూ ఉంటాయి. కీర్తనలతో మహిమపరుస్తూ ఉంటాం, ప్రార్థిస్తూ స్తోత్రం చెల్లిస్తూ ఉంటాం, వాక్యం వింటూ ఉంటాం, ఆయన చెప్పినవి చేస్తూ ఉంటాము. ఆచార కర్మకాండలో అంటే ఈ ప్రత్యేకంగా
ఏర్పాటు చేసుకునేటువంటి ఉత్సవాలు కానీ, ఉపవాస కూడికలు కానీ, సంఘాలలో ఆయా రీతిలుగా ప్రేమ విందుల దగ్గర నుంచి సెమీ క్రిస్మస్ల వరకు చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ దేవుని మహిమపరిచేందుకే, ఇవన్నీ దేవుడు సంతోషింపజేయబడటానికి, మనము దీవించబడటానికి సాధనాలుగా ఉంటున్నవి. అయితే అన్నిటికంటే ముఖ్యమైనది ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటి? మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది. మార్త అనేకమైన వాటిని కలిగి ఇబ్బంది పడుతుంది, అలసిపోతుంది. మనము చాలా కార్యక్రమాలు భక్తి జీవితంలో చేస్తూ వాటితో మనము సరైనటువంటి క్రైస్తవ్యాన్ని అనుసరిస్తున్నామనేటువంటి భ్రమలో ఉండిపోతున్నాం. అసలైనటువంటి క్రైస్తవ్యము ఏమిటి అంటే ఉత్తమమైన దానిని ఏర్పరచుకోవడం. ఉత్తమమైనది ఏమిటి అంటే క్రీస్తు మాత్రమే, క్రీస్తు మార్గం మాత్రమే. దానిని కలిగి ఉండటానికి మనము ప్రయత్నించాలి. క్రీస్తు మార్గము ఎలా వస్తుంది? క్రీస్తు మార్గం అంటే ఏంటో తెలుసుకోవాలి. తెలుసుకోవడమే జ్ఞానం గురించి మనం పోయిన వారంలో కూడా జ్ఞాపకం చేసుకున్నాము. మీలో ఎవరికైనా జ్ఞానము పొదువుగా ఉంటే వాడు అడగండి, ఆయన గద్దించగా ధారాళంగా జ్ఞానాన్ని ఇస్తాడు. జ్ఞానము నీతి మార్గంలో మనను నడిపించడానికి కారణమవుతుంది, క్రీస్తు మార్గంలో నడిపించడానికి కారణమవుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుడు, దేవుని మార్గంలో ఉండాలి అంటే జ్ఞానం కావాలి. జ్ఞానం ఎలా వస్తుంది అంటే ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆయనను ప్రార్థించి పొందాలి. ఎలా పొందుతాము? ఆయన ఉపదేశము సిద్ధపరుస్తూ ఉంటాడు. ఇక అజ్ఞానులు కాకుండా ఉండలాగున, ఇకను నశించిపోకుండా ఉండలాగున ఆయన మన కొరకు ఉపదేశాన్ని సిద్ధపరుస్తూ ఉంటాడు. ఉపదేశము ఆలకించటం వలన జ్ఞానము కలిగి ఉంటాము. కాబట్టి ఈ నా మాటలు విని ఆ ప్రకారము నడుచువాడు, చేయువాడు బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుని పోలి ఉంటాడు. ఎవడు బుద్ధిమంతుడు? ఆయన మాటలు విని ఆ ప్రకారం నడిచేవాడు బుద్ధిమంతుడు, జ్ఞానవంతుడు. కాబట్టి నీతి మార్గంలో, రక్షణ మార్గంలో మనం పయనించాలి అంటే జ్ఞానము అనేది అవసరం. ఇది ఆయన అందించాలి, ఆయన ఉపదేశించాలి, ఆయన మాట ఆలకించాలి. అందుకనే ఇందాక చెప్పుకున్న చాలా కార్యక్రమాలు ఉంటూ ఉంటాయి. ప్రేమ విందుల దగ్గర నుంచి సెమీ క్రిస్మస్ వరకు సంవత్సరం అంతా ఏవేవో వేడుకలు, ఏవేవో కార్యములు జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ రక్షణకు సాధనాలని అనుకుంటూ కాలాన్ని గడిపివేస్తూ ఉంటున్నాం. ఆరాధనకు వెళ్ళాము, వచ్చాము, పుణ్యము దొరికింది అని అనుకుంటూ ఉంటాం. ఆయన అంటున్నటువంటి మాట సమయాల గ్రంథంలో మీ అందరికీ తెలిసిందే, బలి అర్పించట కంటే సమీపించి ఆలకించటమే శ్రేష్టం. ఆలకించడంలో విశ్వాసం వస్తుంది, ఆలకించడంలో విధేయత వస్తుంది, ఆలకించడంలో ప్రభు యొక్క అనుగ్రహం వస్తుంది. కాబట్టి ఆలకించడం అనేటువంటిది శ్రేష్టమైనదిగా ఉంటుంది. ఆలకించేవారుగా మనం ఉండాలి. ప్రియమైనటువంటి దేవుళ్ళారా, ఈ రోజున వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆలకించేటువంటి వారు ఆయన వైపు చూస్తూ ఉంటే, ఎవరి వైపు? ఏమైతే ఉపదేశం వస్తుందో ఆ ఉపదేశం వైపు. ఉపదేశానికి ఉన్న మరి ఒక పేరేంటి? వాక్యము. వాక్యానికి ఉన్న పేరేంటి? క్రీస్తు. కాబట్టి ఉపదేశం వైపు నీవు చూస్తూ ఉంటే, అనగా క్రీస్తు వైపు చూస్తూ ఉంటే, నీవు నశించిపోవు, నీవు రక్షించబడతావు. క్రీస్తు వైపు నీ గురి ఉండాలి. అందుకని క్రీస్తు ఎత్తబడుతున్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. క్రీస్తు తన శిలువ లేదా తన శిలువ మరణానికి ముందుగా రూపాంతరాన్ని పొందడం మనందరికీ తెలిసిన విషయమే. ఎత్తైన కొండ మీదకి వెళ్ళి ముఖ్యమైన 3 శిష్యుల ఎదుట రూపాంతరాన్ని పొందారు. ఆ రూపాంతరపు అనుభవాన్ని ఎవరైతే పొందుకుంటూ ఉంటారో వారు తమంతట తాము ఈ రూపాంతరపు అనుభవాన్ని పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తారు. అంటే
క్రీస్తును తెలుసుకోవటం మాత్రమే కాదు, కానీ క్రీస్తు వంటి వారిగా మారిపోతారు. రూపాంతరపు అనుభవము నిజముగా పొందిన వారు క్రీస్తు వంటి వారుగా అవుతారు. క్రీస్తు వంటి వారుగా అవుతున్నటువంటి విషయం జ్ఞాపకం చేసుకుంటుంటే, యేసుక్రీస్తు కొండ మీదకి వెళ్ళాడు శిష్యులతో. అక్కడికి వెళ్ళి రూపాంతరాన్ని పొందాడు. అక్కడ ప్రభువుని స్వరం కూడా వింటున్నారు, ఈయన నా ప్రియకుమారుడు అనేటువంటి మాట. అక్కడి నుంచి వారు దిగి వస్తున్నారు, కొండ మీద నుంచి దిగి వస్తున్నారు. కొండ మీదకి ఎందుకు వెళ్ళాడు? కొండ మీద ఉండే పట్టణం మరుగై ఉండదు, అనేకులను ఆకర్షిస్తుంది. కాబట్టి అందరికీ ఈ రూపాంతరపు అనుభవం కల్పించాలి, కలగాలి అని ఆయన అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడి నుంచి ఆయన దిగి వస్తున్నాడు. మోషే కూడా పాత నిబంధనలో నిర్గమకాండ 34 అనుకుంటారు, అక్కడ కొండ మీద దేవునితో ముఖాముఖిగా 40 దినములు రాత్రులు పగలు మాట్లాడి దిగి వస్తూ ఉన్నాడు. దిగి వస్తున్న సమయంలో ఆయన ముఖము ప్రకాశించేటువంటిదిగా ఉంటుంది. ఆ వెలుగును చూడటానికి కూడా ప్రజలు భయపడిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా కొండ మీద నుంచి యేసు ప్రభు దిగి వస్తూ ఉన్నాడు, అక్కడ మోషే దిగి వస్తూ ఉన్నాడు. ఈ రెండు సందర్భాలలో ఒక కామన్ పాయింట్ ఏంటంటే, ఒక అల్లరి జరుగుతుంది. ఏమిటి అల్లరి? మోషే పైనుంచి దిగి రావడం ఆలస్యమైందని 40 దినాలు అవుతుంది. ఆయన అసలు ఉన్నాడో, ఏదన్నా క్రూర మృగం ఆయన్ని చంపివేసిందో, ఏమయ్యాడో తెలియడు. ఐగుప్తులో నుంచి మమ్మల్ని తీసుకొచ్చిన యెహోవా ఏడి, మమ్మల్ని ఎందుకు ఇక్కడికి చంపడానికి వచ్చారని ప్రజలు మోషే సహోదరుడు అయినటువంటి అహరోను మీద తగాదా ఆడుతున్నారు, గొడవ చేస్తూ ఉన్నారు, అల్లరి చేస్తూ ఉన్నారు. ఈ అల్లరికి 1 రోజు 2 రోజులు 4 రోజులు సర్ది చెబుతూ వచ్చినటువంటి అహరోను దానికి లోబడిపోయి విసిగిపోయి, మీ దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకురండి అని తీసుకువచ్చి ఈ దూడను చేయలేదు, కానీ దాన్ని కరిగించినప్పుడు ఒక దూడ వంటి ఆకారం వచ్చింది. ఇదిగో మిమ్మల్ని ఐగుప్తుల నుంచి తీసుకొచ్చిన యెహోవా ఈయనే, తీసుకొచ్చింది అయితే యెహోవాయే, ఏడి అంటున్నారుగా, నేను ఎక్కడ చూపించింది, ఇదిగో ఈయనే అన్నట్లుగా చెప్తూ ఉన్నాడు. విగ్రహారాధన ప్రారంభమవుతుంది. ఆయన అంతకుముందే చెప్పి ఉన్నాడు, ఆజ్ఞలన్నీ ఇచ్చి ఉన్నాడు, 10 ఆజ్ఞలు, దేని రూపమైన నీవు చేసుకోకూడదు అని. ఆ తరువాత సందర్భంలో ఈ సన్నివేశం జరుగుతుంది. దేనిని చేసుకోకూడదన్న మాటను వారు మర్చిపోయారు. వారి బాధ తట్టుకోలేక అహరోను చేసిన పనికి ఇదే దేవుడు అయిన యెహోవా అనుకొని వారు ఉత్సవాలు చేసుకుంటూ విగ్రహారాధన చేస్తున్నారు. దేవునికి కోపం పుట్టించేటువంటి పని చేస్తున్నారు. ఎందుకు అంటే విశ్వాసం లేదు. ఏమిటి విశ్వాసం? దేని రూపాన్ని పూజించకూడదు, ఇది దేవుని ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ పాటించాలి, పాటించకపోతే ఆయన మాట వినని ఆదాము హవ్వలు మరణ శిక్షణ పొందిన రీతిగా మనం కూడా నశించిపోతామనేటువంటి ఆలోచన వారిలో లేదు, విశ్వాసం లేదు, నమ్మకం లేదు. కాబట్టి దేవుడే కదా, యెహోవాయే కదా అనుకుంటూ వారు పూజిస్తూ ఉంటున్నారు. ఇక్కడ కూడా యేసుక్రీస్తు కొండ మీద నుంచి తన మహిమ స్వరూపాన్ని బయలుపరచి తిరిగి వస్తూ ఉండగా అక్కడ అల్లరి జరుగుతుంది. ఏమిటి అల్లరి అంటే, అక్కడ ఉన్న యూదులు, ముఖ్యంగా శాస్త్రులు మొదలైన వారు యేసుక్రీస్తు యొక్క మిగిలిన శిష్యులతో, 3 శిష్యులు ఆయనతో పాటు కొండ మీదకి వెళ్ళారు, మిగిలిన వారు క్రింద దిగువనే ఉంటున్నారు. వారితో వాదులు ఆడుతున్నారు, తగాదా ఆడుతున్నారు, తర్కిస్తున్నారు. అక్కడ ఒక అల్లరి జరుగుతూ ఉంటుంది. ప్రభువు రూపాంతరమై తిరిగి వస్తున్న సమయంలో క్రింద అల్లరి జరుగుతుంది. మోషే వస్తున్న సమయంలో క్రింద అల్లరి జరుగుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వస్తూ ఆయన సమాధానకు కర్తకు అధిపతి అని ఆయన పేరు, ఆయన దిగి వస్తూ ఆ అల్లరి గురించి ఏమిటి అని ప్రశ్నిస్తున్నాడు. అక్కడికి వచ్చాడు. ఎందుకు అల్లరి జరుగుతుంది అంటే, యేసుక్రీస్తు ముఖ్యమైన 3 శిష్యులు పైన ఉంటున్నారు, మిగిలిన శిష్యులు క్రింద ఉంటుండగా యేసు ప్రభు ఆయన శిష్యులందరూ అంతకు ముందు వరకు ఆయా గ్రామాలలో ప్రవేశించి సువార్త ప్రకటిస్తూ రోగులను స్వస్థపరుస్తూ దెయ్యములను వదలగొడుతూ ఉన్నారు.
ప్రభువా నీ నామమున మేము దయ్యములను వదలగొడుతున్నామని వారు సంతోషంగా చెప్పుకున్న సమయం కూడా ఉంటుంది శిష్యులు. ఇది ఆ సమాజంలో ఉన్నటువంటి మతాధికారులకు, యాజకులకు, శాస్త్రులకు, పరిశీలకు మొదలైన వారికి నచ్చలేదు. దీన్ని ఎలా అయినా సరే అరికట్టాలి అనేటువంటి ఆలోచనలో క్రీస్తుకు, దేవునికి, ఆయన కుమారుడికి విరోధంగా ఆలోచనలు చేస్తూ ఉన్నారు ఆ యోధ మతకర్తలు. ఆ సమయంలో ఒకతను తన బిడ్డకు దయ్యం పట్టింది అని, ఆ దయ్యము వదిలించండి అని అడుగుతూ ఉన్నాడు. బహుశా ముందుగా యాజకుల దగ్గరికి వెళ్ళి ఉండవచ్చు, అది వారి వలన కాలేదు. ఇప్పుడు శిష్యుల దగ్గరికి వచ్చారు. క్రీస్తు దగ్గరికి ఎందుకు రాలేదంటే ఆయన రూపాంతరపు అనుభవాన్ని మిగిలిన వారికి ఇస్తున్నారు కాబట్టి విడవబడిన శిష్యుల దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు ఈ పరిసయ్యులు లేదా శాస్త్రులు వీరు కూడా వెంటబడి వచ్చారు, జనులు కూడా వెంటబడి వచ్చారు. అక్కడ పరిసయ్యుల వాళ్ళు కాదు, లేదు ఇక్కడ ఈయన శిష్యులు ఏమన్నా చేస్తారేమో, ఎందుకంటే ఇప్పటికే వీరు చాలా మంది దయ్యాలను వదలగొట్టారు. ఈ రోజుల్లో కూడా సంఘాల్లో కొంతమంది దయ్యం పెట్టినట్టుగా నటిస్తూ ఉంటారు. దయ్యం పెట్టినట్టుగా నటించినప్పుడు మనకు ఒక స్థానిక సంఘం ఉంటుంది. ఈ ఊర్లో దాదాపు 10 దేవాలయాలు ఉంటుంది. ఏ దేవాలయం వారు ఆ దేవాలయం దగ్గర ఆ పాస్టర్ గారిని సంప్రదించే దానికంటే దయ్యం పెడితే పలానా దగ్గరికి వెళితే అక్కడ ఆయన యంత్రము కడతాడు, తంత్రము కడతాడు, పూజలు చేస్తాడు అని తీసుకెళ్తూ ఉంటారు. ఇంకొకరు పలానా సేవకురాలు ఉన్నది, సేవకుడు ఉన్నాడు, వారి దగ్గరికి వెళ్తే ఆ దెయ్యం ఎవరో ఏంటో అడిగి చెప్తారు అని అంటూ ఉంటారు. నిజంగానే వారు కూడా చెప్పు, క్రీస్తు నామములో అడుగుతున్నా, చెప్పు, నీలో ఉన్న దెయ్యం ఎవరు, నువ్వెవరివి, ఈమెను ఎందుకు పట్టుకున్నావు అంటూ ఉంటారు. వారు కూడా చెప్తూ ఉంటారు. ఎందుకు కానీ దేవుడు అంటే అసలు నమ్మని నాస్తికులు ఉంటారు, వాళ్ళని దెయ్యం పట్టదు ఎప్పుడు. ఈ విశ్వాసులైన వారు ఏ మతంలో ఉన్నా వారినే దెయ్యం పడుతుంది. ఎందుకంటే చాలా మటుకు అది దెయ్యం కాదు, అదంతా నటన. వారు చేసేటువంటి నటనే. ఈ నటన తెలియక ఇరుగు పొరుగు వారు, ఇంటి వారు, లేకపోతే పొరుగు వారు అంతా దయ్యమో ఇంకోటి అంటారు. దయ్యాలు లేవని నేను చెప్పలేదు, ఎందుకంటే క్రీస్తు దయ్యాలను వదిలించాడు. క్రీస్తుకు దయ్యములు లోబడి ఉన్నవి. పొందుల గుంపులో నుంచి వెళ్ళి, మనిషిలో నుంచి వెళ్ళి పొందుల గుంపులోనికి వెళ్ళి, కాబట్టి దయ్యాలు ఉన్నవి లేవని అంటలేదు. కానీ ఎక్కువగా జరుగుతున్నది నాటకాలే, ఎక్కువగా జరుగుతుంది అబద్ధమే. మనలో ఉండే భక్తిలో చాలా మట్టుకు చాలా మంది యొక్క భక్తి అబద్ధమే. చాలా మంది యొక్క ఈ దయ్యాలు, పూనకాలు మొదలైనవి రావటం అబద్ధమే. అయినా సమాజంలో ఒక గుర్తింపు కోసము, సమస్యల నుంచి బయటపడటానికి ఒక సాధనంగాను ఇలాంటివి ఉపయోగించుకుంటూ ఉంటారు. అయితే అక్కడ బిడ్డకు నిజంగానే దెయ్యం పట్టి ఉన్నది. ఆ దెయ్యం పట్టి వాడిని బాల్యం నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నది. ఎప్పుడైతే అది పడుతుందో అతను ఆ సమయంలో చాలా ఇబ్బందికి గురి అవుతూ ఉంటాడు. నీళ్లలోకి, అగ్నిలోకి వెళ్ళడం, లేదా కింద పడి మెరుగుపరచుకోవడం, రకరకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటాడు. ఇలా ఇబ్బందులు పెడుతున్న సమయంలో ఎన్నో ప్రయత్నాలు చేసి యాజకులు మొదలైన వారిని సంప్రదించి చివరిగా క్రీస్తు దగ్గర అద్భుతాలు జరుగుతుందిగా విన్నాడు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, పలానా దగ్గర ఒక సేవకుడు ఉన్నాడు, సేవకురాలు ఉన్నారు, వారి దగ్గరికి వెళ్తే ఏ దెయ్యం పట్టిందో, ఎవరు పట్టిందో చెప్తారు, వెదిరిస్తారు అని. ఇలాగే వారు కూడా అనుకొని వచ్చారు. అయితే క్రీస్తు అందుబాటులో లేడు. 3 ప్రధాన శిష్యులు అందుబాటులో లేరు. మిగిలిన శిష్యులు ఉంటున్నారు. ఎంతవరకు వదిలేస్తారు మేము చూస్తాం కదా అని ఈ శాస్త్రులు మొదలైన వారు వచ్చి ఉన్నారు. యేసు ప్రభు శిష్యులు ఆ బాలుడిని, ఆ దయ్యం పట్టినటువంటి వ్యక్తిని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, ఏవేవో చేస్తున్నారు. దయ్యము విడిచిపోవటం లేదు. క్రీస్తు నామములో నీకు ఆజ్ఞాపిస్తున్నామంటున్నారు, వెళ్ళటం లేదు. గతంలో వెళ్ళారు కదా, నిజంగానే చేశారు కదా, నిజంగానే అస్వస్థ పొందిన వారిని బాగు చేశారు కదా. ఇన్ని జరిగినా కూడా ఎందుకని పోవటం లేదు? వీరికి అర్థం కావట్లా. అడుగుదామంటే క్రీస్తు అందుబాటులో లేదు. ఇప్పుడు వీరి మధ్య అవమానం కలుగుతుంది. వీరు చేస్తున్నంత బోటకమేమో అనేటువంటి భయం కలుగుతుంది. సమాజం ఏమనుకుంటారని. ఏం కాదు, మీరు ఉన్నట్టు మేము పోగొడతాం. వీరు మాట్లాడుతున్నవి
మీరంటే దెయ్యాలు పోగొడతారంట, అదంట ఇదంట, ఆయన అంటే దిగి వచ్చాడంటని ఈ శాస్త్రులు మొదలైన వాళ్ళు కావాలని రెచ్చుకోవడం ఉంది. ఈ వాదన జరుగుతుంది. ఆ పిల్లవాడి తండ్రి, ఈ సంఘటన చూడడానికి వచ్చిన జనులు అక్కడ ఉంటున్నారు. ఆ గలిబిలి జరుగుతుండగా క్రీస్తు వచ్చి ఏమిటి విషయం అని అడుగుతున్నాడు. మా వలన కాలేదు, మేము చేయలేకపోయామని చెప్పడానికి శిష్యులు సిగ్గుపడి ఉన్నారు, లేకపోతే జరిగిన దానికి అవమానంతో తలదించుకున్నారు. వారు మాట్లాడాలి. ఇంత పెట్టుకుంటే మనకెందుకు వచ్చిన గౌరవం అనుకున్నారో లేదో ఆ శాస్త్రుడు మొదలైన వారు కూడా మాట్లాడాలి. పిల్లవాడి తండ్రి మాట్లాడుతున్నాడు. ఎవరికైతే దెయ్యం పట్టిందో వారి తండ్రి మాట్లాడుతున్నాడు. అయ్యా, నాకు బిడ్డకు దెయ్యం పట్టింది, ఈ దెయ్యము ఇబ్బంది పెడుతూ ఉంది, నీ శిష్యుల వలన అవుతుందేమో అని తీసుకొచ్చాను, అది వారి వల్ల కాలేదు, నీ వలనైనా అవుతుందేమో అని అంటున్నాడు. శిష్యుల వలన ఎందుకు కాలేదు? ఒకటి, నీ వలనైనా అవుతుంది ఏమో అనే దానిలోని ఆంతర్యం ఏమిటి? రెండు విషయాలు జ్ఞాపకం చేస్తాడు. వచ్చిన దేవుడు అంటే యేసు ప్రభు. యేసు ప్రభు వేరు, తండ్రి వేరు, పరిశుద్ధాత్ముడు వేరు కాదు, త్రియేక దేవుడని మనం చెప్తూ ఉంటాం. యేసు ప్రభు గురించి ఆయనే అల్ఫా, ఆయనే ఒమేగా. యేసు ప్రభు గురించి ఆయనే సృష్టికర్త, ఎందుకంటే ప్రధాన శిల్పి అని చెప్పుకుంటున్నాడు. యేసు ప్రభు గురించి ఆయనే తీర్పు తీర్చువాడు. యేసు ప్రభు గురించి ఆయనే తరతరాలు పరిపాలించేవాడు. యేసు ప్రభు గురించి ఆయనే వరుడు. కాబట్టి పరిపూర్ణమైన దేవుడు, పరిపూర్ణమైనటువంటి మానవుడు క్రీస్తు. ఈ క్రీస్తు పరిపూర్ణమైన దేవుడు అనేటువంటి విషయము అందరూ గమనించాలి. నీవు నేను కూడా దేవుడిని గమనిస్తే మనం ముందుగా చెప్పుకున్నాం, దేవుడు అంటే ఏంటో తెలుసుకోండి. ఆయనకి ఇవ్వవలసిన ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను ఆయనకి ఇవ్వాలి. ఆయన గణపరచవలసిన రీతిగా గణపరచాలి. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి నమ్మిక ఉంచాడు కాబట్టి శిష్యుల వరకు లేదా క్రీస్తు వరకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ శిష్యులు వదలగొట్టలేకపోయారు. వీళ్ళేదో చేస్తారనుకున్నామే, అవ్వలేదు. వీళ్ళ యజమానుడు క్రీస్తు అయినా చేయగలడా? ఒక సందేహం వస్తుంది, అనుమానం అనేది ప్రారంభమైంది. శిష్యులు చేయలేకపోయారు కాబట్టి నీవైనా ఏమైనా చేయగలవా అని అడుగుతున్నాడు. ఆయన ఎవరు అంటే, ఈరోజు నా పాత నిబంధన పాఠము యెషయా గ్రంథము 45వ అధ్యాయంలో మనం చదివినటువంటి భాగానికి ముందు ఉన్నటువంటి 7వ వచనం, 45:7, నేను వెలుగును సృజించువాడను, అంధకారమును కలుగజేయవాడను, సమాధానకర్తను, కీడును కలుగజేయవాడను నేనే, యెహోవాను నేనే, వీటన్నిటిని కలుగజేయవాడను. దాని పై మాటలో 5వ వచనం నుంచి, నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడు, తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలుసుకోవాలి. కాబట్టి ఆయనే దేవుడు, ఆయనే క్రీస్తుగా మన మధ్యకి వచ్చి ఉన్నాడు. ఎందుకంటే మరలా ఈ కుమారుడేంటి, యెహోవా ఏంటి అనే వ్యత్యాసము, ఆలోచన, అనుమానం మనలో ఉండకూడదు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యం అంటే క్రీస్తు అని మనకు తెలుసు, వాక్యము దేవుడై ఉన్నాడు అని యోహాను గారు ప్రత్యేకంగా స్పష్టంగా రాస్తున్నాడు. కాబట్టి ఆ దేవుడు చెప్తున్నటువంటి మాట, నేనే దేవుడును, నేను తప్ప ఏ దేవుడు లేడు అని 5వ వచనం చివరి భాగంలో చెప్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడైనటువంటి వాడు ఈ వాక్యము శరీరధారిగా క్రీస్తుగా మన మధ్యకి వచ్చి ఉంటే, ఈయనే వెలుగును సృజించేవాడు, ఈయనే అంధకారమును సృజించేవాడు, కీడు కలుగు చేయవాడు, సమాధానం కలుగు చేయవాడు, సమస్తము కలుగు చేయవాడు ఈయనే అనేటువంటి విశ్వాసం ముందు ఉన్నదేమో కానీ శిష్యులు చేయలేకపోవడం వలన క్రీస్తు మీద ఆ వ్యక్తికి అనుమానం ఉంది. నీవైనా చేయగలవా? క్రీస్తు మీద ఆ వ్యక్తికి ఎందుకు అనుమానం వచ్చింది? శిష్యులు చేయలేకపోవడం బట్టి. శిష్యులు ఎందుకు చేయలేకపోయారు? పోయిన వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనలో ఎవడు గొప్ప అనే విభేదము వారిలో వచ్చింది.
శిష్యులు క్రీస్తుతో కలిసి తిరిగారు, కలిసి ఉన్నారు. కానీ ఆయన బోధలు వింటూ కూడా స్వప్రయోజనాన్ని కోరుకునేటువంటి వారుగా, నేనే గొప్ప అనేటువంటి ఉద్దేశాన్ని కోరుకునేటువంటి వారుగా వారు ఉంటున్నారు. అందుకని వారి విషయంలో ఆయన గద్దిస్తూ ఉంటున్నాడు. శిష్యులు క్రీస్తుని మాత్రమే చూడాలి. మనందరం ఆయన శిష్యులను క్రీస్తుని మాత్రమే చూడాలి. ఇది ఇందాక మనం ప్రారంభంలో చెప్పుకున్నాం. ఆయన మార్గంలో నడవాలి అంటే ఆయన వైపే చూడాలి. విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించేవాడైన క్రీస్తు వైపే మన దృష్టి ఉండాలి. ఆయనే చూస్తూ మన ముందు ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తాలి. ఓపికతో వెళ్ళాలి అంటే ఓపిక నశించే సమయము లేదా నశించే పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. అయినా ఓపికతో ఆయన వైపే చూస్తూ వెళ్ళాలి. మీరు ఓరక నిలిచి ఉండి చూడండి, యెహోవా కలుగజే రక్షణ ఓరక నిలిచి ఉండి చూడండి అంటున్నాడు. కాబట్టి క్రీస్తు వైపు చూస్తూ నీ చూపు ఆరాధనలో, నేను పదే పదే చెప్తూ ఉంటా, ఎవరు వాక్యం చెప్పినా వాక్యం చెప్పే వారి వైపు మాత్రమే చూడండి. క్రిందగా చూడవద్దు, ప్రక్కగా చూడవద్దు. క్రింద చూస్తే బైబిల్ ఏదో కనిపిస్తుంది, చదువుతూ ఉంటారు, బైబిలే చదువుతున్నాం అనుకుంటారు, కానీ మీ ఏకాగ్రత పోతూ ఉంటుంది. ప్రక్కగా చూస్తే ఇబ్బంది పడుతూ ఉంటారు. వెనక్కి తిరిగి ఉప్పు స్తంభమైన లోతు బారిని జ్ఞాపకం చేసుకోవడానికి పదే పదే చెప్తున్నారు. కాబట్టి క్రీస్తు వైపు చూడాలి. క్రీస్తు వైపు చూడాలంటే చెప్పేవారి వైపు ఎందుకు చూడాలి అని మీరు అడగవచ్చు. తన ఆత్మ ద్వారా సేవకుల నోటి నుంచి ఆయన తన మాటలే పంపిస్తున్నాడు. కాబట్టి ఈ వాక్యం మీద మనస్సు ఉంచలాగున వాక్యం అందించే వారి వైపు చూడండి. వారు ఏ బట్టలు వేసుకున్నారు, వారు హెయిర్ స్టైల్ ఎలా ఉంది, వారు పర్సనాలిటీ ఎలా ఉంది, వాటిని కాదు చూడవలసింది. ఒక వ్యక్తి మనతో మాట్లాడుతుంటే అతని కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటాం, ఎటో చూడడం. కాబట్టి ఉపదేశం ఎవరిస్తున్నారు, వారి కళ్ళలో కళ్ళు పెట్టి చూడగలుగుతుంటే ఈ క్రీస్తు వైపు చూడగలిగిన అనుభవంలోనికి నీకు వస్తావు. ఉపదేశం ఏంటో నీకు అర్థమవుతుంది. అది నీతి మార్గంలో, జీవ మార్గంలో నేను నడిపిస్తుంది. ఎందుకంటే క్రీస్తుకున్న ఇంకొక పేరు గొర్రెపిల్ల. గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బొగ్గల యొద్దకు వారిని నడిపించున్నాడు. కాబట్టి వెంబడించేటువంటి మనము కాపరి ఎటు వెళ్తున్నాడో కాపరినే చూడాలి. ప్రక్కకు చూస్తే తప్పిపోయిన గొర్రెవలే ఉంటాము. కాబట్టి కాపరి వైపు చూడాలి, క్రీస్తు వైపు చూడాలి. ఇక్కడ పేతురు గారిని ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే, వారు దోణిలో ఉన్నారు. ఆ సమయమందు గాలి, వర్షం, తుఫాను వంటిది వచ్చి ఉన్నది. ఆ గాలికి వారి దోణి మునిగలాగా ఉంటున్నది. అది రాత్రి కాలము. ఆ సమయమందు యేసు ప్రభు నీళ్ళ మీద నడిచి వస్తున్నాడు. ముందుగా బోధం అనుకొని భయపడ్డారు. తర్వాత భయపడవద్దు అనే మాట విని పేతురు అంటున్నాడు, ప్రభువా ఇది నీవేనా? నీవే అయితే నేను కూడా నడుస్తాను. ఇలా చెప్పుకున్నాం. రూపాంతరపు అనుభవం, క్రీస్తు ఎలా ఉన్నాడో అలాంటి అనుభవాన్ని మనము కూడా పొందాలి. ఆయన రూపాంతరం పొందినట్లు మనము కూడా రూపాంతరం పొంది ఆయన స్వరూపంలో ఆయన వారుగా మనం మారిపోవాలి. అందులో భాగంగా నీళ్ల మీద మానవుడు నడవలేడు. మానవుడికి ఆ శక్తి లేదు సృష్టిలో. కానీ పేతురు గారు అంటున్నాడు, ఇది తెలుసు. ఎందుకంటే అతడు ఒక జాలరి. అతడు తన జీవితం, తన జీవనం ఈ చేపలు పట్టే వృత్తే. సముద్రానికి తరచుగా వెళ్ళి వస్తుంటాడు. ఈత వేయటం వచ్చు, పడవ నడపడం వచ్చు, వల వేయటం వచ్చు. ఏది నీళ్ల మీద తేలిదో తేలదో, ముఖ్యంగా మనిషి నీళ్ల మీద నడవగలడో లేదో తెలుసు. అలాంటి వాడు నీవు క్రీస్తువైతే నేను కూడా ఈ నీళ్ల మీద నడుస్తాను అడుగుతూ ఉన్నాడు. క్రీస్తుకు కావాల్సింది కూడా అదే. మనము క్రీస్తు వంటి వారంగా కావాలి. ఆయన నడిచిన మార్గంలో నడవాలి. సరేనా అన్నాడు. పేతురు ధైర్యం చేసి అంత ఇదిలో కాలు బయట పెట్టి దూరంలో నుంచి నీళ్ల మీద నడుస్తూ ఉన్నాడు. ఇది చాలా గొప్ప అద్భుతం. జరగని పని జరుగుతూ ఉంది. మిగిలిన వారు ఆశ్చర్యపోతున్నాడు. అతనిలో కూడా ఆశ్చర్యము, క్రీస్తు మీద నమ్మకము, ప్రేమ అన్నీ పొందుకొస్తూ ఉన్నాయి. పేతురు నడుస్తున్నాడు అని అనే మాటలు వినిపించినాయో, చుట్టూ వస్తున్న గాలి మొదలైన వాటి శబ్దం వినిపించిందో కానీ క్రీస్తు వైపు నుంచి ముఖము ప్రక్కకి తిప్పుకున్నాడు. వెంటనే మునిగిపోవడం ప్రారంభమైంది. కాబట్టి నీ జీవితం, నీ దృష్టి క్రీస్తు మీద నుంచి ఎప్పుడైతే ప్రక్కకు తిరుగుతుందో
అప్పుడు నీ జీవితం మునిగిపోవడం అనేటువంటిది ప్రారంభిస్తుంది. నీకు కష్టాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. యేసు క్రీస్తు రూపాంతరపు అనుభవంలో ముగ్గురిని వెంట పెట్టుకుని వెళ్తున్నాడంటే మిగిలిన వారిలో అంతటి పరిపూర్ణత రాలేదేమో. కాబట్టి ఆ పరిపూర్ణత కోసం వారు వేచి ఉండాలి, కనిపెట్టుకోవాలి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఎవరైతే బాగా వింటారో, ఎవరైతే బాగా విశ్వాస పాత్రులుగా ఉంటారో వారికే ముఖ్యమైన ప్రాధాన్యత, ముందు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. పేతురు, యోహాను, యాకోబులు క్రీస్తుతో అలా ఉన్నారు. మిగిలిన వారు అంతగా లేకపోయి ఉండవచ్చు. అందుకనే వారికి రూపాంతరపు అనుభవాన్ని క్రీస్తు దాచిపెట్టాడు, ఇవ్వలేదు. రూపాంతరపు అనుభవం లేదు కాబట్టి ఇక్కడ ఇందాక పేతురు గారు ఎలాగైనా క్రీస్తు వైపు చూసినంతసేపు నడిచి ప్రక్కకు చూసినప్పుడు దిగిపోయాడు. వీరు కూడా విశ్వాసంలో కొంచెం సత్తగిల్లడం వలనే క్రీస్తు వారిని రూపాంతరపు అనుభవంలోనికి తీసుకువెళ్ళలేదు. అంటే విశ్వాసంలో బలహీనులుగా ఉంటున్నారు. లోకం వైపు చూసే వరకు ఉండవచ్చు, లోకం వైపు చూస్తే మునిగిపోతూ ఉంటారు. కాబట్టి గతంలో దయ్యాలను వదలగొట్టిన వారే. పేతురు గతంలో కొంత దూరం నడిచాడు నీళ్ల మీద, తర్వాత లోకాన్ని వెనక్కి చూసి మునిగిపోయాడు. అలాగే మీరు గతంలో దయ్యాలను వదలగొట్టారు శిష్యులు. ఇప్పుడు క్రీస్తు అందుబాటులో లేడు. ఇక్కడ ఒక ఎడబాటు అనేటువంటిది వచ్చింది. ఈ లోపల వారిలో ఏ మాటలు వచ్చినాయో, ఏం జరిగిందో వారిలో విశ్వాసం సన్నగిల్లింది అని చెప్పవచ్చు. అందుకని వారు ఆ పని చేయలేదు. వారు ఆ దయ్యాన్ని వదలగొట్టలేదు. క్రీస్తు నామంలో జరగాలి, కానీ వారికి జరగలేదు. విశ్వాసం లేదు. ఈ మాట నా మాట కాదు, ప్రభువే వారిని గురించి అంటున్నాడు. మీలో విశ్వాసం లేదు అని వారిని గద్దిస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్తలో 9వ అధ్యాయం 17వ వచనం నుంచి మనము చూస్తూ ఉంటున్నాము. ఈ సందర్భంలో జ్ఞాపకం చేయబడినటువంటి మాటలు చూడండి. పడద్రోస్తుంది. ఇలాంటి సమయం ఉంటున్నప్పుడు 18వ వచనం చివరి భాగం, నీ శిష్యులను అడిగితిని కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పెను. అందుకైన విశ్వాసము లేని తరము వారులారా, నేను ఎంతకాలం మీతో ఉండును. విశ్వాసము లేని తరము వారు అని వారిని గద్దించడం జరుగుతుంది. విశ్వాసం లేని తరము వారిగా ఉంటున్నారు. ఎందుకు అంటే అందుకే వారికి రూపాంతరం అనుకోవాలి. క్రీస్తు ఇవ్వలేదు. వారిలో విశ్వాసం కొదువైంది. విశ్వాసం కర్త ఆయన. అలాంటి ఆయన వైపు చూస్తున్నంత వరకు నీలో విశ్వాసం ఉంటుంది. ఎప్పుడైతే నీవు నీ దృష్టిని క్రీస్తు నుంచి ప్రక్కకు తొలగించుకుంటావో, ఇక ఆ సమయంలో నీ దగ్గర నుంచి విశ్వాసం అనేది తొలగిపోయి అవిశ్వాసం వస్తుంది. దీన్నే విశ్వాసం లేని స్థితి అంటూ ఉంటాం. ఆయన గద్దిస్తున్నాడు. విశ్వాసం లేని వారు ఎంతకాలం నేను మీ మధ్య ఉంటాను. ఎవరిని గద్దిస్తున్నాడు? డాక్టర్ హామన్ అనేటువంటి అతను వేదాంత పండితుడు చెబుతున్నటువంటి మాట. ఈయన శిష్యులను గద్దిస్తున్నాడు అని, వారిని చూచి గద్దిస్తున్నాడు అనే మాట, శిష్యులను చూచి గద్దిస్తున్నాడు అని. ఎందుకంటే ఆ శిష్యులకి అంత విశ్వాసం ఉంటే వారు ఆయనతో కూడా రూపాంతరపు అనుభవంలోనికి వెళ్ళేవారు. అంతటి విశ్వాసం కొద్దువైంది కాబట్టి అవిశ్వాసులుగా లేదా విశ్వాసం లేని వారుగా మిగిలిపోతున్నారు. కాబట్టి వారిని గద్దించాడు అని చెప్పబడుతుంది. అలాగనే డాక్టర్ విక్టి అనేటువంటి అతను ఈ మాట క్రీస్తు శిష్యులతో పాటు అక్కడ ఉన్నటువంటి వారితో, ముఖ్యంగా ఆ శాస్త్రులు మొదలైన వారితో చెబుతున్నాడు అని అంటాడు. ఎందుకంటే క్రీస్తు చేస్తున్న అద్భుతాలు వారు ఎన్నో చూచారు. కావాలని క్రీస్తును పరీక్షించడానికి విశ్రాంతి దినం సమయంలో బాగులేని వాడిని ఆయన దగ్గరకు తీసుకురావడము, క్రీస్తు వారిని బాగు చేసి విశ్రాంతి దినమున మేలు చేయడం మంచిదా కాదని అడగడం చూస్తున్నాం. కాబట్టి ఈ శాస్త్రులు, పరిసయ్యులు మొదలైన వారు క్రీస్తు చేసే అద్భుతాలు స్వయంగా చూచి ఉన్నారు, విని ఉన్నారు. అయినను విశ్వాసం లేదు. తన శిష్యులతోనే తర్కిస్తున్నారు. కాబట్టి విశ్వాసం లేని వారు గారా అని ఆయన హెచ్చరిక చేస్తున్నాడు. నేను ఎంతకాలం మీ మధ్య ఉంటాను, ఎంతకాలం మీ మధ్య ఉంటాను. ఇది ఈరోజు వాక్యంలోని ముఖ్యమైన అంశం.
ఎంతకాలం నేను మీ మధ్య ఉంటాను? విశ్వాసం లేని వారులారా ఎంతకాలం మీ మధ్య ఉంటాను? ఈ రోజున సంఘాన్ని అడుగుతున్నాడు, నిన్ను నన్ను అడుగుతున్నాడు, నీకున్నదా విశ్వాసం? నీకు నాకు ఆ విశ్వాసం లేకపోతే ఆయన గద్దిస్తుంది శిష్యుడిని కాదు, పరిసయ్యుని కాదు, నిన్ను నన్నే. విశ్వాసం లేని వారులారా ఎంతకాలం నేను మీ మధ్య ఉంటానని ఆయన గద్దిస్తూ ఉన్నాడు. మనం ఎందుకు గద్దించాలి అంటే, క్రీస్తు లేదా దేవుడు మానవుడిని తన పోలికలో తన స్వరూపమందు చేసి ఉన్నాడు. తన వంటి వారుగా ఉండాలని చేసి ఉన్నాడు. సమస్తాన్ని పాలించాలి, లోబరుచుకోవాలని చేసి ఉన్నాడు. కాబట్టి మానవుడు ఎలాంటి వాడు? దేవుని పోలినటువంటి వాడుగా ఉన్నాడు. ఆకారంలో మాత్రమే కాదు కానీ లక్షణాలలో కూడా అలాగా ఉండాలి. అందుకని మనము దేవుని పోలి నడుచుకోవాలి. మన స్వభావం మారి నూతన ఒకటి వలన దేవుని పోలి నడుచుకోవాలి. క్రీస్తును ధరించి ఉండాలి. క్రీస్తును ధరించాము అంటే, మీరు జాతరలో లేకపోతే ఆయా సందర్భాల్లో మాస్కులు చూస్తూ ఉంటారు. పులి మాస్కో, లేకపోతే ఏదైనా దెయ్యం మాస్కో, ఏదైనా హీరోయిన్ మాస్కో, ఏదో ఒక మాస్క్ పెట్టుకుంటూ ఉంటారు. అవే వస్త్రాలు ధరించుకునేటువంటి వారు ఉంటారు. ఇదివరకు పాత రోజుల్లో ఇవి ఉండేవారు అంటారు. ఎవరు దసరా పండుగ పులి వేషం వేసుకొని వచ్చేవారు. ఇప్పటికీ మీరు చూస్తూ ఉంటారు, గాంధీ తాత వేషం వేసుకుని లేదా ఇతరమైన వేషాలు వేసుకుని కొంతమందిని చూస్తూ ఉంటారు. మనము క్రీస్తును ధరించిన వారుగా, క్రీస్తును పోలిన వారుగా అలా ఉండాలి. వేషం వేసుకునే దారులుగా ఉండకూడదు. వేషధారులనే ఆయన తిరుగుతున్నాడు. మీరు వెలుగులో శుభ్రంగా ఉంటున్నారు, లోపల కుళ్ళు ఉంటుందని వేషం వేసుకునేలాగా ఉండకూడదు. కానీ లోపల బయట క్రీస్తుని కలిగి ఉండాలి. క్రీస్తును పోలి నడుచుకోవాలి. పౌలు గారు కూడా అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారం మీరు నన్ను పోలి నడవండి అని. మనము క్రీస్తును పోలి నడవాలి. క్రీస్తు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? చెప్పాలి, అందరికి వచ్చిన వాడు ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించడానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. పాపులను రక్షించడానికి ఆయన వచ్చింది ఈ లోకానికి. ఇప్పుడు విశ్వాసం లేని వారులారా ఎంతకాలం మీ మధ్య ఉంటారంటే, నేను వెళ్ళిపోబోతున్నాను, ఇదిగో నేను తండ్రి వద్దకు వెళ్ళబోతున్నానని ఆయన పదే పదే శిష్యులతో అంటున్నాడు. కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను. మరి నేను వెళ్ళిపోతే ఈ భూమి మీద ఉన్న పాపులు లేదా పుట్టబోయే పాపుల సంగతి ఏంటి? మీరు విశ్వసించారు అంటే నా మాట విని దాన్ని చొప్పున గైకొంటున్నాడు. ఒకడు ఆయన మాట చొప్పున గైకుంటే దాన్ని ప్రేమించడం అంటాం. అలా ఎవడైతే ఆయన ప్రేమిస్తున్నాడో అతని యొద్దకు నేను, నా యొద్దకు అతను వస్తాడు. మేము కలిసి ఉంటాం, ఏకమై ఉంటాం. కాబట్టి దేవుని మాటను ప్రేమించడం అంటే దేవుని ఆజ్ఞను గైకొట్టమే. దేవుని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞను గైకొట్టమే. ఆయన ఆజ్ఞ ఏంటి? ఆయన నీతో చెప్పుది, మరియమంటుంది, ఆయన మీతో చెప్పినది మీరు చెయ్యండి. ఇది మొదటి సువార్త. మీతో చెప్పినది చెయ్యండి. ఏం చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు? ఆయన మీతో చెప్పినది చెయ్యండి. ఆయన ఇప్పుడు నీతో ఏం చెప్తున్నాడు? ప్రతిరోజు నీతో మాట్లాడుతున్నాడు వాక్య రూపంలో, సేవకుల ద్వారా. ఏం చెప్తున్నాడు? అది చెయ్యండి. అది చేస్తూ ఉంటే ఎవరు చేస్తారు? విశ్వసించిన వాడే చేస్తాడు. మీరు చేయి పైకి ఎత్తండి, మీరు చేయి పైకి ఎత్తితే మీ చేతిలోనికి ఒక బంగారు గొలుసు వస్తుంది అని చెప్పామనుకోండి. మీరు అందరు చేతులు ఎత్తుతారా? నిజం చెప్పండి, ఎత్తుతారా? ఎత్తరు. సరే నేను చెప్తున్నా, మీరు చెయ్యి ఎత్తండి, మీ చేతిలో బంగారు గొలుసు వస్తుంది. మరి ఎత్తలేదే? ఎత్తుతారంటారుగా? ఎత్తరు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఇది జరగదు. ఎందుకంటే మీలో ఇది జరగదు అన్న నమ్మకం ఉంది, కానీ జరిగిద్ది అన్న విశ్వాసం లేదు. పండు తింటే మీరు చస్తారు, ఇది దేవుని మాట. తిన్నా కూడా చావును దేవతలు బట్టి వారు అవుతారు, ఇది అపవాది మాట. ఏం కోరుకున్నారు? అపవాది మాటకే కోరుకున్నారు. మీరు చేయొద్దని మీ దగ్గరికి, మీ చేతుల్లోకి వస్తుంది. ఈ మాట మీరు నమ్మటానికి ఇష్టపడలేదు. ఎందుకు? అవకాశం లేదు, నమ్మటానికి అవకాశం లేదు. ఏదైతే నమ్మటానికి అవకాశం లేదో దానిని నమ్మటమే విశ్వాసం. అవకాశం ఉన్నదాన్ని నమ్మేదేముంది? ఎత్తేను, ఇప్పుడు నేను చేయగలుగుతున్నాను, ఇది పడింది చూడండి అంటే ఇందులో విశేషమే ఉంది. ఇప్పుడు నేను చేయగలుగుతున్నాను, ఇది పైకి లేచి అంటే అందులో విశేషం ఉంది. అది మీరు చూడాలనుకుంటారు. కాబట్టి ఏదైతే నమ్మలేమో దానిని విని నమ్మటమే విశ్వాసం. క్రీస్తు అవిశ్వాసులారా, విశ్వాసం లేని వారులారని ఎందుకు అంటున్నాడంటే, మనము ఆయన చెప్పిన ప్రతిదీ నమ్మటం లేదు, ప్రతిదీ చేయటం లేదు. ఆయన మీతో చెప్పినది వినాలి, చేయాలి.
చేయలేనటువంటి స్థితిలో ఉంటున్నాం. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న టాపిక్ ఏంటంటే క్రీస్తును ధరించిన వారముగా, క్రీస్తును పోలిన వారముగా ఉండాలి. ఎందుకంటే ఆయన మనతో ఎక్కువ రోజులు ఉండడు. ఆయన తిరిగి వెళ్ళవలసిన గడియ వచ్చింది. ఆయన వెళ్ళే లోపల మనము ఆయన వంటి వారముగా అయ్యి నశించిన దాన్ని వెతికి రక్షించడానికి లేదా పాపులను రక్షించడము ఇది మన యొక్క విధి, మన యొక్క బాధ్యత. ఎవరి బాధ్యత? ఆయన శిష్యులుగా ఎవరైతే ఉంటున్నారో వారి బాధ్యత. ఆయన శిష్యులు ఎక్కడ ఉంటారు? రేపటి రోజున పరలోకంలో ఆయనతో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చొని ఉండి ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి తీర్పు తీర్చడానికి పరిపాలన చేసే వారుగా ఉంటారు. ఇది నీవు ఆయన శిష్యురాలుగా ఉంటే నీవు కూడా ప్రభువుతో, ప్రభు రాజ్యంలో ఆయనతో తన సింహాసనం మీద కూర్చోండి నీవు కూడా తీర్పు తీరుస్తూ పరిపాలన చేసే ధన్యతను దేవుడిస్తున్నాడు. ఒకవేళ నీవు విశ్వసించలేదనుకో, నాకు ఆ సింహాసనం వద్దు, నాకు ఏది వద్దు, నేను ఇంట్లో ఉంటాను అనుకున్నావు అనుకో, అలా ఆయన ఒప్పుకోడు. ఈ స్థితి నీకు వద్దు అంటే నీవు నరకానికి వెళ్ళు. ఎందుకు నరకానికి వెళ్ళాలి? నేనేం చేశాను? ఆయన మాట వినలేదు. ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపముకు వచ్చు జీతం మరణము. ఇది 2వ మరణం. అది నిత్య నరకం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చారదు. నీవు ఆ స్థితిలో ఉంటావా? నాతో కూడా నా సింహాసనం వద్ద కూర్చొని నాతో కూడా మనం కలిసి భోజనం చేసేలాగా ఉంటావా అని ప్రభు అడుగుతున్నాడు. కాబట్టి శిష్యుడిగా ఉండడానికి కోరుకుంటున్నావా? నరకంలో ఉండడానికి కోరుకుంటున్నావా? ఒకవేళ శిష్యుడిగా ఉండాలి అంటే ఆయన మాట వినాలి, ఆచరించాలి. అది ఎలాంటిదైనా సరే ఇది ఆయన నుంచి కోరుతున్నాడు. అందులో ఒక మాట ఏంటంటే నీవు చేయవలసింది ఈ రోజున పాత నిబంధన పాఠాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. యెషయా గ్రంథము 45వ అధ్యాయం మనం చూస్తూ ఉన్నాము. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 20వ వచనం. కూడి రండి, జనములు తప్పించుకుని వారులారా దగ్గరకు వచ్చి కూడుకునుడి. కూడి రండి అని పిలుస్తున్నాడు. తప్పించుకున్న వారులారా రండి అని పిలుస్తున్నాడు. రావాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. ఆయన చెప్పింది చెయ్యాలి. ఇంతమంది సంఘాలు రాత్రిపూట ఆరాధన తగ్గిపోతున్న వారు ఎవరో మీకు తెలుసు. మీరు రాగలుగుతున్నారో లేదో కూడా మీకే తెలుసు. కూడి రండి, ఇది మనం చేయవలసింది. 2వది, తమ కొయ్య విగ్రహములు మోయొచ్చు రక్షింపలేని దేవతను మొదలుపెట్టి వారికి తెలివి లేదు. మన పాఠంలో నేర్చుకుంటుంది జ్ఞానము కలిగి ఉండాలి. జ్ఞానము రక్షణలోనికి నడిపిస్తుంది. ఆ జ్ఞానం ఆయన మాట వింటే వస్తుంది అని. జ్ఞానము వినకుండా, జ్ఞానము పొందడానికి ఆయన దగ్గరకు కూడి రాకుండా మనము సొంత వాటిని అనుసరిస్తున్నాము. దీన్నే విగ్రహారాధన అంటాము. ఏంటది విగ్రహారాధన అంటే ఒక విగ్రహాన్ని చేసుకొని పూజించడం మాత్రమే కాదు, కానీ దేవుని మీద నీ దృష్టి మరల్చుకొని ఇక దేని వైపు తిరిగినా విగ్రహారాధనే. అది వ్యభిచారమే. దేవుని వైపు మాత్రమే నీ దృష్టి ఉండాలి. విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించువాడైన ఆయన వైపు కాకుండా ఒకడు అంటున్నాడు, నేను పొలము కొన్నాను, చూడటానికి వెళ్తున్నాను. పొలము కావాలి, అతడు జీవించడానికి అవసరం, కానీ నీ దృష్టి మొదట ఆయన మీదే ఉండాలి. కానీ అతడు పొలానికి వెళ్ళటానికి ఇష్టపడుతున్నాడు. ఇంకొక అతను ఎడ్లను కొంటున్నాను, దాన్ని చూడటానికి, ఎడ్లను కొన్నాను చూడటానికి వెళ్తున్నాడు. ఏం చూస్తున్నాడు? లోకరీతిగా అది అవసరమైన పని, కానీ ఆయన అంటున్నాడు నీ దృష్టి నా మీద ఉండాలి. పొలం మీదో రొడ్ల మీదో కాదు, చెయ్యవద్దని కాదు, వ్యవసాయం చేయమని వ్యవసాయదారుడికి ఆయనే నేర్పించేవాడు. నల్ల జీలకర్రను ఎలా సేద్యం చేయాలో, చువ్వతో దాన్ని ఎలా రొల్లగొట్టాలో ఇవన్నీ నేర్పించేవాడు ఆయన. యెషయా గ్రంథంలోనే చూస్తున్నాం. ఆయన చేయొద్దునట్టు లేదు, కానీ మొదట నీ దృష్టి ఆయన మీద ఉండాలి. ఆయన సెలవిచ్చినప్పుడే నీవు చేయాలి. ఇది ఆయన నీ నుంచి కోరుకునేటువంటిది. లోకంలో మనుషులు తమ అవసరాలు, నేను తినాలి, నాకు నిద్ర కావాలి, నాకు టీవీ కావాలి, నాకు నా పని కావాలి, నాకు రెస్ట్ కావాలి, నాకు ఇవన్నీ దొరికిన తర్వాత అప్పుడు వీలైతే అప్పుడు ఆలోచిస్తాను. ఇది మానవుని యొక్క మాట. మనమైతే అలా ఉండకూడదు. ఆయన మీద దృష్టి లేకుండా ఇక దేని మీద దృష్టి పెట్టినా కూడా అది విగ్రహారాధనతో సమానము. అటువంటి వారికి తెలివి లేదు అనేటువంటి మాటలు తెలియజేయవచ్చును. కాబట్టి ప్రియమైనటువంటి దేవుడు ఆయన కూడి రండి, ఆలోచన చేయండి అని పిలుస్తున్నాడు. ఎవరిని పిలుస్తున్నాడు? జనులలో శేషించిన వారిని. శేషించిన వారు అంటే ఇక్కడ బబులోను చెరకు వారు వెళ్ళటం జరిగినది.
బబులోను చెరలో ఉన్నప్పుడు అక్కడ అనేక సంవత్సరాలు ఉండడం వలన అక్కడ సమాజపు సంస్కృతికి వారు అలవాటు పడిపోతున్నారు. విగ్రహారాధన నేర్చుకునే వారిగా ఉంటున్నారు. మనము దేవుని ఆలయానికి వచ్చే వారంగా ఉంటాం, కానీ ఇతరుల దేవతల మీద దేవుళ్ళ మీద కూడా ఆధారపడిన స్థితి అనేక సందర్భాలలో ఉంటూ ఉన్నది. మన జీవితంలో చాలా వాటికి అది చిన్నదే కానీ పెద్దదే కానీ ఇతర వాటి మీద ఆధారపడే స్థితి చాలా ఉంటుంది. ప్రత్యేకంగా మీకు చెప్పక్కర్లేదు, మీకే తెలుసు. ఇది మంచిది కాదు, ఇది ముహూర్తం కాదు అనే దగ్గర నుంచి ఏదైతే ఏమి దేవుడే కదా అనే దాకా చాలా ఉంటున్నాయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ఇశ్రాయేలు చెరలో ఉన్నప్పుడు ఇతర మత సంస్కృతి ప్రభావం వారి మీద పడి ఉన్నది. వాటికి అలవాటు పడిపోతూ ఉన్నారు. ఈ బబులోనుకు ఇశ్రాయేలు మాత్రమే కాదు కానీ పరిసర ప్రాంతాలలో వేరే దేశపు ప్రజలు కూడా చెరలోనికి వచ్చి ఉన్నారు. వివిధ రకాలైనటువంటి మనుషులు కలగలుపుగా ఉండటం వలన వివిధ రకాల సంస్కృతులను వారు అవలంబించుకొని యెహోవా దేవుడనే మాట నిజమే కానీ మిగిలిన వారిని కూడా ఆరాధిస్తూ కొంత ఇచ్చట కొంత అచ్చట వారు తమ విశ్వాసాన్ని ఉంచుతున్నారు. చల్లగా నేను ఉండు, వెచ్చగా నేను ఉండు, నులివెచ్చని స్థితి ఉండకూడదు. దేవుడు యెహోవా ఏ దేవుడు అన్నాడా, ఇక దానికి మించి ఇంకొక దాని మీద ఏ పరిస్థితిలో కూడా ఆధారపడకూడదు. ఇంకొక దాని మీద ఆధారపడుతున్నావా, ఆయన మీద ఆధారపడవద్దు. మనం రెండింటినీ అనేక సందర్భాల్లో మన జీవితంలో ఆధారపడుతున్నాం. అందుకని అలాంటి వారికి తెలివి లేదు అని ఆయన గర్దిస్తూ ఉన్నాడు. పూర్వకాలం మొదలుకొని ఆ కార్యమును తెలియజేసిన వాడెవడు, చాలా కాలం క్రిందట దాన్ని ప్రకటించిన వాడెవడు, యెహోవాకు నేనే కదా, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేను నీతిపరుడులకు దేవుడును, రక్షించువాడును నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. చాలా కాలం నుంచి ప్రకటిస్తున్నాను, నేనే దేవుడు, నేనే. చాలా కాలం నుంచి ప్రకటిస్తున్నాడు. అప్పతో చెప్పిన సందర్భం నుంచి అది నిన్ను తల మీద కొట్టును అనే సందర్భం దగ్గర నుంచి అప్పటి నుంచి ప్రకటిస్తూ ఉన్నాడు. క్రీస్తు నిన్ను రక్షించేవాడు, నేనే నిన్ను రక్షించేవాడును అని. ఇవన్నీ వింటూ కూడా, దేవుని మాటలు వింటూ కూడా మనము లోకానుసారంగా జీవించేటువంటి వారుగానే ఉంటున్నాము. కాబట్టి విశ్వాసముగా ఉండాలి, క్రీస్తును పోలి నడుచుకోవాలి అంటే మనం మొదట క్రీస్తును మాత్రమే చూడాలి, క్రీస్తును మాత్రమే వెంబడించాలి. అందుకోసం జనులారా కూడి ఇక్కడికి రండి శేషించిన వారులారా, అది ఏ మతమైనా, ఇక్కడ బబులోను చెరలో నుంచి విముక్తి, అనేక దేశాల ప్రజలు అక్కడ చెరలో ఉంటున్నారు, విముక్తి కలుగుతుంది. కాబట్టి నీవు ఏదైనా యోధుడని క్రీస్తు దేశస్తుడని భేదం లేదు, అందరూ నా యొద్దకు రండి, బూదిగంత నివాసులారా నా యొద్దకు రండి అని 22వ వచనంలో పిలుస్తున్నాడు. బూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడును నేనే మరి ఏ దేవుడని లేడు. ఈ అధ్యాయంలో ఎన్నిసార్లు అంటున్నాడో చూడండి. 5వ వచనం దగ్గర నుంచి అనేక వచనాలు, నేనే దేవుడును, నేనే రక్షించేవాడును, నేనే ప్రకటించేవాడును, నేనే కీడు కలుగు చేసేది, నేనే సమాధానాన్ని కలుగు చేసేది, నేనే వీటన్నింటి చేసేది. మిగిలిన వాటిని అనుసరించే వారికి తెలివి లేదు, వారు నశించిపోతారు. మీరు నా యొద్దకు రండి, నేను మీకు ఉపదేశం చేస్తాను అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన నీతిని కలిగించేవాడు, నేను నీతిపరుడునగు దేవుడును, రక్షించువాడును నేనే. నీతి, రక్షణ ఇది మానవుడికి అవసరం. ఎందుకు అవసరము? మనము పాపము చేసి ఉన్నాము, తల్లి గర్భంలోనే మనం పాపంతో ఈ లోకానికి వచ్చి ఉన్నాము. దేవుని స్వరూపమందున్న మనలో పాపం ఉండకూడదు. కాబట్టి రక్షణ మనకి అవసరమై ఉన్నది. మన పుట్టుకతోనే ఈ శాపంలో ఉంటున్నాం. ఏ శాపం? నిశ్చయముగా మరణం పొందడం. పాపంలో జీవితం మరణం. మరణం అనే శాపం నుంచి రక్షణ కావాలి. ఎందుకు అంటే దేవునికి ఆది లేదు, అంతం లేదు, మరణం లేదు, ఆయన నిత్య జీవం. నేనే మార్గమును సత్యమును జీవమై ఉన్నాను. జీవమై ఉన్న క్రీస్తును మనం పోలి ఉన్నామంటే, ఒక రోజు మనము చచ్చిపోతాము, నరకంలోనికి పెడతామంటే క్రీస్తును పోలినట్లు కాదు కదా. కాబట్టి రక్షణ అనేది మనకు అవసరం. రక్షించబడాలి అంటే పాపి రక్షించబడడం అసాధ్యం కదా. మరి ఏం కావాలి? పాపికి నీతి కావాలి. నేనే నీతిపరుడును, నీవు నాతో ఉంటే నా నీతి నీతే. నేనే రక్షించబడను, నీవు నాతో ఉంటే రక్షించబడను నేనే. కాబట్టి సమస్తమైన వారులారా నా వైపు చూడండి. ఈ మాట ఏంటో చెప్పుకుంటున్నాను. పేతురు ఆయన వైపు చూసినంత కాలం బాగానే ఉన్నాడు. ప్రక్కకి చూసినప్పుడు మునిగిపోవడం ప్రారంభించాడు.
అలాగనే శిష్యులు ఆయనతో ఉంటే బాగానే ఉన్నారు. ఆయన నుంచి ఎడబాటు వచ్చినప్పుడు అది వారి వలన కాలేదు. ఎందుకు కాలేదు అంటే అవిశ్వాసం. చేదైన వేరు ఏదైనా మొలిచి మనల్ని విశ్వాసం నుంచి తొలగించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆయన మాట వైపే కనిపెట్టుకొని ఉండండి, ఆయన వైపే చూడండి అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కేవలం వినటం కాదు, విని అనుసరించేటువంటి వారుగా ఉండాలి. 24వ వచనం కూడా అదే చెప్తున్నాడు. యెహోవా యందే నీతి బలములు ఉన్నవని జనులు నన్ను గురించి చెప్పుదురు, ఆయన యొద్దకే మనుషులు వచ్చెదరు. ఆయన మీద కోపపడిన వారందరూ సిగ్గుపడతారు. కోపపడటం అంటే ఆయన దగ్గరకు రాకపోవటం. అయ్యే ఇట్రా, మంచిగా ఉంటే వస్తాడు, కోపం ఉంటే నేను రాను పో అంటాడు. కాబట్టి రండి అంటుంటే వచ్చిన వాడు నీతిని బలమును రక్షణను పొందుతాడు. రానివాడు ఎందుకు రాలేదంటే ఈయన మీద కోపం ఉంది. కోపం ఉన్నవాడు సిగ్గుపడతాడు. వానికి సిగ్గులు అవమానమును తగ్గినవి. సిగ్గుపడేటువంటి వారు, అవమానం పొందేటువంటి వారు అనగా దేవుని వలన సిగ్గుపడేటువంటి స్థితిలో ఉండేవారు నిత్య నరకంలో ఉంటారు. నీవు దేవుని వలన సిగ్గుపడే స్థితిలో ఉంటున్నావా? ఆదాము నీ భార్య ఎక్కడ సిగ్గుపడి దాక్కున్నాడు. కయ్యను నీ తమ్ముడు ఎక్కడ కోపంతో నేనేమైనా కావాలవాడినా అంటున్నాడు. నీవు ఎలా ఉంటున్నావు? అబ్రహాంతో అన్నాడు, నీ భార్య ఎక్కడ? అదిగో గుడారంలో ఉన్నది. సిగ్గుపడేవారిగా కోపపడేవారిగా కాదు, కానీ ఆయనకు అనుసరించేవారిగా ఆయన వారిగా ఉండాలి. అందుకనే అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పెంచబడుతూ ఉన్నాడు. ఆ విశ్వాసుల్లో నీవు ఉంటే అబ్రహాము సంతానం అక్కడ ఉంటారని మనం ఎరిగి ఉన్నాం. ఆ విశ్వాసం నీకు కావాలి అంటే నీవు క్రీస్తుని పోలి నడవాలి. విశ్వాసం నాకెందుకు అంటే విశ్వాసం వలననే రక్షణ. విశ్వసించేవాడెవడో వాడు ప్రార్థన చేస్తాడు, ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షించబడతాడు. విశ్వాసం ఉన్నది అంటే దానికి రుజువు పెట్టి ప్రార్థించడం. విశ్వాసం ద్వారా రక్షణ. విశ్వాసం ఉందంటే రుజువు ప్రార్థించడం. అందరూ ప్రార్థిస్తారు, అందరిలో విశ్వాసం ఉండదు. ఇక్కడ శిష్యులు కూడా ప్రార్థించారు. ప్రభువా ఇదిగో ఈ వారిలో ఉన్న దయ్యాన్ని వదలగొట్టని ప్రార్థించారు. అది వారి వలన కాలేదు. మరి విశ్వాసం వలననే రక్షణ, ప్రార్థిస్తేనే రక్షణ అంటున్నారు. వారు ప్రార్థించిన ఎందుకు రాలేదు అంటే వారిలో విశ్వాసం లేదని మనం జ్ఞాపకం చేసుకున్నాం. దీని గురించి పరిశుద్ధ గ్రంథంలో ఇలాగ రాయబడి ఉన్నది. లూకా సువార్త 11వ అధ్యాయము లేకపోతే సంకీర్తన 66వ సంకీర్తన 18వ వచనం ఇలాగ రాయబడి ఉంటుంది. 66వ సంకీర్తన 18వ వచనం, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. విశ్వసించిన వాడు కలవరపడడు, విశ్వాసంలో ఉన్నాడు వాడు పాపంలో ఉన్నాడు. నా హృదయంలో పాపం ఉన్నది అంటే నా దృష్టి క్రీస్తు మీద లేదు అని. కాబట్టి ఎవరి దృష్టి అయితే క్రీస్తు మీద లేదో, పాపమును లక్ష్యం చేసాడో వారి యొక్క మనవి దేవుడు వినడు. వారి మానవి దేవుడు వినడు. సామెతల గ్రంథంలో కూడా మనం చూస్తూ ఉంటాము. 28వ అధ్యాయము 9వ వచనం, సామెతలు 28:9 కూడా చూస్తుంటాం. ధర్మశాస్త్రము వినకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము. ధర్మశాస్త్రం వినకుండా, ధర్మశాస్త్రం అనేది ఏంటి? దేవుని యొక్క మాట. ధర్మశాస్త్రం వేరు, ఇంకొకటి వేరు కాదు. క్రీస్తు ధర్మశాస్త్రానికి సమాప్తి అయి ఉన్నాడనే మాట ఏంటి? క్రీస్తు అంటున్నాడు, నేను ధర్మశాస్త్రంలో కొట్టివేయడానికి రాలేదు, దాన్ని అనుసరించడానికి లేకపోతే నిలబెట్టడానికి వచ్చాను అంటున్నాడు. క్రీస్తు ధర్మశాస్త్రం. మనము క్రీస్తులో ఉంటే మనము ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణం చేసిన వారుగా, అనుసరించిన వారుగా ఉంటాము. ఎవరైతే ధర్మశాస్త్రం వినకుండా చెవిని తొలగించుకుంటున్నారో, అనగా వాక్యం వింటలేదో, అటువంటి వారి ప్రార్థన ఆయనకు హేయము, అసహ్యము. అది శిష్యులైనా కావచ్చు, అన్యులైనా కావచ్చు, ఎవడైనా కావచ్చు. అందుకని ప్రభువా ప్రభువా అని పదే పదే ప్రార్థిస్తే దాని వలన ఉపయోగం లేదు. బలి అర్పించడం కంటే సమీపించి ఆలకించడం శ్రేష్టం. ముందుగా నీవు వినాలి, ఆయన మాట వినాలి. ఆరాధనకు రండి అంటే రావడానికి మనం నానా తిప్పలు పడుతున్నాం. ఎప్పుడే టైం అయిపోయిందో అప్పుడే ప్రార్థన పెట్టేసేది. ఇంకెప్పుడు వదులుతాడు?
నేను వెళ్ళేట్టుగా ఈరోజు వెళ్ళకపోతే ఏమన్నా అయిందా? ఆరాధనకి రావడానికి ఇష్టపడదు. మీలో చాలామంది ఇష్టపడలేదు. ఇందా చెప్తున్నా, మనకి చాలా పనులు ఉన్నాయి. వ్యవసాయం, మీరు చేస్తున్న వ్యవసాయం గురించి కాదు, ఇందాక బైబిల్లో చెప్పబడిన మాట. పొలం చుట్టడానికి వెళ్ళే అవసరమే, పశువులు కొనడానికి వెళ్ళే అవసరమే, వివాహం చేసుకున్న అవసరమే, ఇవన్నీ అవసరమే. కానీ నీ దృష్టి ఆయన మీద ఉండాలి. మనము వాటితో అయ్యా బలికి వెళ్ళొచ్చి అలసిపోయి, అయ్యా ఒంట్లో బాగాలి, అయ్యా ఈ టైంలో సీరియల్ వస్తుంది, అయ్యా ఇంకోటి అలాగే వెనకబడిపోతున్నాం. సమయానికి ఆరాధనకి రావడానికి, వచ్చిన వారు ఏకాగ్రతతో ఉండటానికి, వీటన్నిటిలోనూ నిర్లక్ష్యం. ఎప్పుడో వస్తాం, వచ్చి వినము. నీవు ఆరాధనకి వచ్చి వినలేదు అంటే బలి అర్పించడం కంటే సమీపించి ఆరాధించడం మేలు. నీ వచ్చి వేసే కానుక వలన, నీ వచ్చి కూర్చోవడం వలన ఉపయోగం లేదు వినకపోతే. కాబట్టి వినేవారుగా ఉండాలి. ఇది ఎవరైతే వినలేదో, వినకుండా ఇప్పుడు అయిపోయినాక లేచి దేవా నా ఇల్లు శుద్ధ హృదయం కలుగు చేయి, నీ పరిశుద్ధాలను నా ఎదురు నుండి తొలగించవద్దు, నీ రక్షణానందాన్ని నాకు మరల ఇవ్వు, నూతన హృదయాన్ని పుట్టించు, సమతి కలిగిన మనసుని ఇవ్వు అని మనం ప్రార్థన చేస్తే, అయిపోయినాక మోకరించి అయ్యా నా కుటుంబాన్ని రక్షించు, అయ్యా నాకు చాలా బాధలు ఉన్నాయి అంటే వినడు. అసహ్యం, హేయం అంటే చేదన పడుతుంది ఆయనకి. ఎవరి ప్రార్థన? ధర్మశాస్త్రము వినకుండా చెవిని తొలగించుకుంటామే వాళ్ళందరి ప్రార్థన. ఎక్కడ ఆరాధన ఉంటుందో అక్కడికి రాకుండా, ఇక్కడ క్రీస్తు ఉంటున్నాడు, ఆయన సన్నిధి ఉంటుంది, ఆయన ఎందుకు నేను వెళ్ళాలి అని రాలేదే, వారి ప్రార్థన ఆలకించదు. యేసు క్రీస్తు 3 శిష్యుల్ని తోడబెట్టుకుని కొండ మీదకి వెళ్తుంటే, ఈ మిగిలిన శిష్యులు ప్రభువా నేను కూడా నీతో వస్తాను అని అడగొచ్చుగా. తనను అడుగు వారందరికీ ఎంతో నిశ్చయం అనుగ్రహిస్తాడుగా, అడుగుడే మీకు ఇవ్వబడిన ఆయన అన్నాడుగా. అయ్యో వాళ్ళని తీసుకొస్తున్నాడు కదా, నన్ను కూడా నేను కూడా వస్తాను అంటే ఏం పోతుంది? మీరు ఇక్కడ ఉండండి, నేను వెళ్తానంటే సరే వెళ్ళరా. పిల్లలకు తల్లిదండ్రులు ఊరేళ్తుంటే ఇంట్లో ఒకళ్ళు ఎవరో ఇష్టం, వెళ్ళరా నేను రాను. ఆరాధనకు తల్లి వెళ్తుంటే వెళ్ళరా నేను రాను, ఇంటి దగ్గర ఉండడం ఇష్టం, సరదాగా ఉండడం ఇష్టం. దేవుడు, భక్తి, విశ్వాసం, ప్రార్థన కంటే మిగిలిన వాటికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగనే ముగ్గురిని తీసుకుని నువ్వురా అని వెళ్తుంటే ప్రభువా నేను కూడా వస్తాను, వద్దు నీ వేడే ఉండు అని ఆయన చెప్పలేదుగా. ఎందుకు అడగలేదు? క్రీస్తుతో సహవాసం కోరుకునే విషయంలో లోకము, సంఘం కూడా ఇలాగే ఉంటుంది. ఎంత వీలైతే అంత చుట్టాలు వచ్చారులే, నేను రానులే, ఒంట్లో బాగా లేదు అనుకుంటా, కొంచెం తల్లిస్తున్నట్టుంది, నేను రానులే, ఇప్పుడు అలసిపోయి నేను రానులే, అయ్యో ముందే ఇప్పుడు వచ్చేవాడిని, సగం ప్రార్థన అయిపోయింది, ఇప్పుడు వస్తే బాగోదు, నేను రానులే. కొంతమంది అడుగుతుంటారు, అన్న ఈరోజు ప్రార్థన ఉందా? వద్దులే అన్న, ఈరోజు ఎందుకు అన్న. ఇష్టపడదు. చెవిని తొలగించుకునేటువంటి ప్రార్థన, వారి ప్రార్థన ఆయనకు అసహ్యం. ఈ అంతటి సారాంశం ఏంటంటే, విశ్వాసం లేని వారులారా ఎంతకాలం నేను మీ మధ్య ఉంటాను అన్నాడు కదా. విశ్వాసం ఉంటే ఏం చేయాలి? విశ్వసించు వాడెవడో వాడు ప్రార్థన చేయాలి. రోమపత్రికలో మనం చూస్తాం, విశ్వాసం ఉంటే ప్రార్థన చేయాలి. ఆ విశ్వాసం ఉన్నటువంటి వారి గురించి ఈ రోజున మన పత్రిక పాఠంలో 2 మాటలు జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం. యాకోబు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయంలో, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఈ రోజున మన అంశాల గురించి జ్ఞాపకం చేసుకుందాము. 13వ వచనం, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. అసలు ప్రార్థించడమే ముఖ్యం. ప్రార్థించండి అనేటువంటిది మనం పదే జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి విషయం. ప్రార్థించాలి, శ్రమ సంభవిస్తే ప్రార్థించాలి. పోయిన వారు ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్నదా వాడు ప్రార్థించాలి. మనం ప్రార్థించే వారుగా ఉండాలంటే విశ్వాసం ఉండాలి, లేకపోతే ఆయన ప్రార్థన ఆలకించడు, ఆయనకు చిరాకు, చీదర. నీవు విశ్వాసంతో ప్రార్థిస్తాలి. ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేసుకుందాము. 14వ వచనం, మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. విశ్వాస సహితమైన ప్రార్థన స్వస్థపరుస్తుంది. శిష్యులు ఎందుకు స్వస్థత ఇవ్వలేదు అంటే వారిలో విశ్వాసం లోపించింది కాబట్టి అది జరగలేదు.
వారు వెళ్ళిన తర్వాత శిష్యులు అడుగుతున్నారు, ఎందుకని మేము చేయలేకపోయి ఉన్నాము? నీవు దెయ్యాన్ని వదలగొట్టావు, మేమెందుకు వదలగొట్టలేకపోయి ఉన్నామని ఈ రోజున మార్కు సువార్తలో 9వ అధ్యాయంలో మన పాఠంలో శిష్యులు అడుగుతున్నారు. 9వ అధ్యాయం 28వ వచనం. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతే అని ఏకాంతమున ఆయన అడిగి, అందుకు ఆయన, ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవటం అసాధ్యం. ప్రార్థన చేస్తే రోగి స్వస్థపడతాడు. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థత చేస్తుంది. ప్రార్థన వలన దయ్యం వెళ్ళిపోతుంది. ప్రార్థన వలనే కానీ మరి దేని వలన కాదు. పుణ్యకార్యాలు ఇంకొకటి మనం చేస్తూ ఆరాధనకి వెళ్ళొచ్చిన దేవుడు తోడుగా ఉంటున్నాడు. కానుకేసిన దేవుడు తోడుగా ఉన్నాడు. విరాళాలు ఇచ్చే చర్చి కోసం, పండుగల కోసం దేవుడు తోడుగా ఉన్నాడు. ఇంకేదో చేసేమో దేవుడు తోడుగా ఉన్నాడు అనుకుంటారేమో. ముందు విశ్వాసం ఉండాలి. వినాలి, ధర్మశాస్త్రాన్ని వినాలి, చెవి తొలగించుకోకూడదు. వింటూ ఉండగా విశ్వాసం వస్తుంది. విశ్వాసం వలన ప్రార్థించాలి. ఆ ప్రార్థన వలననే ఇవి జరుగుతాయి, లేకపోతే జరగదు. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, నీలో ఆ విశ్వాసం ఉన్నదా? లేకపోతే ఆయన కూడా నేను అంటున్నాడు, అవిశ్వాసులారా, విశ్వాసం లేని వారులారా, ఎంతకాలం నేను మీ మధ్య ఉంటాను? మనలో విశ్వాసం ఉంటే మనం ఏం చేయాలి? గట్టి చెప్పండి, ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేస్తే ఏమవుతుంది? రోగి బాగుపడతాడు. రోగి బాగుపడాలి అంటే మీరు గమనించండి, యేసు క్రీస్తు రోగులను బాగు చేసినప్పుడు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నీ పరిపెత్తుకుని నడుము అని అంటున్నాడు. రోగి బాగవ్వాలి అంటే వారి పాపాలు క్షమించబడాలి. పాపము క్షమించే అధికారము దేవునిది మాత్రమే. పాపము వలన వచ్చే జీతం మరణం. ఈ మరణము తప్పించబడాలి అంటే పాపం పోవాలి. 2 మాటలు గమనించండి. మరణం తప్పించబడాలంటే గట్టి చెప్పండి, పాపం పోవాలి. పాపం ఎలా పోతుంది? మీరు ప్రార్థన చేస్తే, విశ్వసించిన వాడు ప్రార్థన చేస్తే, ఒకడు రోగి అయినా కూడా వాడు బాగుపడతాడు. అతడు పాపం చేసిన వాడైతే అతడి పాపములు పరిహరించబడతాయి. ఈ మాటను మీరు చూడండి. ఇది ఇలాగే ఉంచి యాకోబు పత్రికలో 5వ అధ్యాయం మీద మనం చదివిన దాని కంటిన్యూషన్ చూద్దాము. 15వ వచనం. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ పొందును. నీ ప్రార్థన ఇంకొకరికి పాప క్షమాపణ కలిగిస్తుంది. పాపాలను పరిహరించడానికి, పాపిని రక్షించడానికి క్రీస్తు ప్రభువు ఈ లోకముకు వచ్చాడు. ఇప్పుడు క్రీస్తు వెళ్ళిపోతూ అంటున్నాడు, నేను ఎంతకాలం మీ మధ్య ఉంటాను? మీరు నాలా ఉండాలి కదా. ఇక నుంచి ఇతరుల పాపము తీసివేసే బాధ్యత నాది కాదు, మీది. మనం ఎలా తీసివేయాలి? ఆయన మాట వినాలి. మాట వినాలంటే నీవెక్కడో కూర్చొని వింటే కాదు, కూడి రండి, జనంలో శేషించిన వారులారా కూడి రండి. ఎక్కడికి రావాలి? ఈ మహిమ కలుగుతున్నటువంటి ఈ రూపాంతరపు కొండ దగ్గరకు, లేదా ఆయన కలువరిలో బలి అయ్యి తన రక్తం కారుస్తున్నాడు కదా, ఆ సిలువ దగ్గరకు రండి. సిలువ దగ్గరకు వచ్చేవాడు పశ్చాత్తాపంతో ఉంటాడు. సిలువ దగ్గరకు వచ్చిన వాడు అహాన్ని విడిచిపెట్టిన వాడుగా ఉంటాడు. సిలువ దగ్గరకు వచ్చిన వాడు విశ్వసించిన వాడుగా ఉంటాడు. నీవు సిలువ దగ్గరకు వచ్చిన అనుభవంలో ఉంటున్నావంటే క్రీస్తు వాడుగా, క్రీస్తు దానుగా నీవు ఉంటున్నావు. క్రీస్తు వాడుగా ఎవడైతే ఉంటున్నాడో అతనిలో నేను, నాలో అతను ఉంటాడు. కాబట్టి క్రీస్తు నీలో ఉంటాడు. ఈ క్రీస్తు నీలో ఉన్న తర్వాత నీవు ప్రార్థన చేస్తే రోగి స్వస్థత పొందుతాడు. అతడి పాపాలు కూడా క్షమించబడతాయి. అతడి పాపం క్షమించబడటానికి కారణం ఎవరు అంటే నీవే. ఒక వ్యక్తి యొక్క పాపం క్షమించబడడానికి కారణం నీవే. నీవు ప్రార్థన చేయకపోతే అతడి పాపాలు క్షమించబడవు. అతడు పాపంలోనే ఉండి చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్తాడు. నరకంలోనికి అతడు వెళ్ళడానికి కారణం ఎవరు? ఒకసారి చెప్పండి, ఎవరు? ఎవరు? ఒక వ్యక్తి నరకానికి వెళ్ళడానికి కారణం ఎవరు? మనమే, నేనే. గట్టి చెప్పండి, చెప్పలేకపోతున్నాను. గట్టి చెప్పండి, ఎవరు? ఇంకా గట్టిగా ఎవరు? మీరు గట్టి చెప్పేదాకా 15-12 ఎవరు? అంతకంటే గట్టి రాదా? గట్టి చెప్పండి. నేనే ఇన్నిసార్లు
ఒప్పుకున్నందుకు మీకు ధన్యవాదాలు. ఒప్పుకున్నవారు ఇక ఆ పని చేయకూడదు. ఇదే పశ్చాత్తాపం అంటే. పశ్చాత్తాపడిన మనం మరో దానికి చేయకూడదు. కాబట్టి ఒప్పుకున్నారు కదా, ప్రార్థించండి. ప్రార్థన ఎలా చేయాలి? విశ్వాసంతో చేయాలి, లేకపోతే ఆయన ఆలకించడు. విశ్వాసం ఉండాలి అంటే వచ్చి వినాలి. ఎక్కడికి వచ్చి వినాలి? ఆయన దగ్గరకు రావాలి. కాబట్టి వచ్చేవారుగా ఉండండి, వినేవారుగా ఉండండి, విశ్వాసం కలిగిన వారుగా ఉండండి. అప్పుడు నీవు ప్రార్థన చెయ్యి. శ్రమ కలిగిందా? ప్రార్థన చేయాలి, శ్రమ పోతుంది. రోగి అయి ఉన్నాడా? ప్రార్థన చేయాలి, రోగం పోతుంది. పాపి అయి ఉన్నాడా? ప్రార్థన చేయండి, పాపం పోతుంది. ఆయన తనకు ప్రతిగా తన రూపంలో తన లక్షణాలతో నీవుండాలని నిన్ను కోరుకుని నియమించలేడు. నేను నిన్ను ఏర్పరచుకొని నియమించి ఉన్నాను. ఈ పిలుపు ఎలాంటిదో గమనించి ఆ విధంగా ఉండడానికి ప్రయత్నించండి. నీ ప్రార్థన ఎలాంటిది అంటే, ఇక్కడ అనుకోకుండా మంటలు వచ్చి తగలబడుతుంది, ఇల్లు తగలబడుతుంది, ఇంట్లో ఎవరు ఉన్నారు, చిన్నబిడ్డ, పెద్దవారు, ఆడవాళ్ళు ఎవరు ఉన్నారు, వారు కేకలు వేస్తున్నారు, రక్షించండి అని. నీవు అక్కడ ఉంటే నాకెందుకు నేను వెళ్ళిపోతాను? కనీసం నీళ్లు ఎక్కడిని అందించడానికి, ఎవరికైనా సహాయం చేయడానికి, కనీసం ఫైర్ సిబ్బందికి కాల్ చేయడానికన్నా సిద్ధపడవా? నీవు అలా ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు. 19వ వచనం, యాకోబు పత్రిక 19వ వచనం, 5వ అధ్యాయం 19వ వచనం. నా సహోదరులారా, మీలో ఎవరైనా సత్యం నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతని సత్యమునకు మళ్ళించిన ఎడల పాపిని వారి తప్పు మార్గం నుండి మళ్ళించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపమును కప్పివేయును. మరణం నుంచి ఆత్మను రక్షిస్తున్నట్లుగా ఉంటున్నారు. ఆ ధన్యతను క్రీస్తు మీకు అనుగ్రహిస్తున్నాడు, మనకు అనుగ్రహిస్తున్నాడు. సంఘ పెద్దలు ప్రార్థన చేయాలి, సంఘం ప్రార్థన చేయాలి. ఎవడైతే తప్పిపోతున్నాడో వారి నిమిత్తం ప్రార్థన చేయాలి. అదలకు మనం ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు. ఏలియా మన వంటి వాడే. ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశము వర్షించలేదు, అదే ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం వర్షించింది. నీ ప్రార్థన ఆకాశము తెరువు చేస్తుంది. నీ ప్రార్థన దేవుని కృప ఎవరికి లేదో, ఎవడైతే పాపిగా ఉన్నాడో అతని మీదకి దేవుని కృప వచ్చి అతడు రోగి ఉంటే స్వస్థత పొందడానికి, పాపం ఉంటే పరిహరించబడటానికి నీ ప్రార్థనే కారణం. కాబట్టి నేను ఎంతకాలం మీ మధ్య ఉంటాను? విశ్వాసం లేని వారులారా నేను అంటున్నాడు. నీవు క్రీస్తుగా మారుతారుగా మొదట విశ్వాసాన్ని కలిగి ఉండాలి. మొదట విశ్వాసాన్ని కలిగి ఉండాలి. విశ్వాసంతో ప్రార్థించాలి. ప్రార్థించేది నాకు బండ వచ్చింది, నా ప్రాణమ తిరుము త్రాగుము సుఖించమన్నట్లుగా, అయ్యా నాకు విశ్వాసం ఇచ్చేవాడు, నేను నా కుటుంబం బాగుండాలి అంటే కుదరదు. ఇది మాత్రమే కాదు, అందరి గురించి ప్రార్థన చేయాలి. అందరి గురించి ప్రార్థించే అవకాశము, ఆధిక్యత, బాధ్యత దేవుడు నీకే ఇచ్చి ఉన్నాడు. తప్పనిసరిగా అందరి కోసం, రాజుల కోసం ప్రార్థించండి, యాజకుల కోసం ప్రార్థించండి, అధికారుల కోసం ప్రార్థించండి, బాధలో ఉన్నవారి కోసం ప్రార్థించండి, రోగి కోసం ప్రార్థించండి, శ్రమలో ఉన్నవారి కోసం ప్రార్థించండి, పాపి కోసం ప్రార్థించండి, సంఘం కోసం ప్రార్థించండి. ఇవన్నీ మీరు వింటున్నారు. ప్రార్థన 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 ఎలాంటిదో, దాని ఫలితం ఎలాంటిదో కూడా మీకు తెలుసు. అలాంటి ప్రార్థన వీరుడుగా మీరు ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. అలాగే ప్రార్థన చేస్తే విడిపించబడతారు, రక్షించబడతారు. అనేక పాపాలను కప్పివేసిన వారిగా మీరు ఉంటారు. పాపులను రక్షించడంలో సాధనాలుగా మీరు ఆడబడటానికి దేవుడు మీకు కృపిస్తుండగా మీరు తొలగిపోబోతుంది. ఆకాశము తెరవబడాలి నీ ప్రార్థనకు ఆయన అంటున్నాడు. ఆ నెరలు విడిచి రక్షణ ఫలించినట్లు అంతరిక్షమా మహావర్షం వర్షించి, ఈ రోజున యెషయా గ్రంథం 45లోనే ఈ మాట చూస్తుంటాం. అంతరిక్షం మహావర్షం వర్షించాలి. మేఘం కాదు, అంతరిక్షం. అక్కడ ఉన్న దేవుడు తన కరుణ అనే వర్షాన్ని వర్షించాలి. నేల నెరలు విడిచి రక్షణ ఫలించాలి. నేల అనేది భూమి. నెరలు విడిచినప్పుడు ఎండిపోయిన స్థితిలో ఉన్న భూమి అనగా నశించే స్థితిలో ఉన్నటువంటిది ఫలించాలి. అలా ప్రార్థించేటువంటి భాగ్యం దేవుడు నీకు ఇస్తున్నాడు. ప్రార్థిస్తావా లేదా? ప్రార్థించాలంటే విశ్వాసం కావాలి. విశ్వసిస్తావా లేదా? విశ్వాసం కావాలి అంటే వచ్చి ఆలకించాలి. వస్తావా లేదా పరిశీలించుకో. తన సహోదరుని ప్రాణము రక్షించకపోతే దాని గురించి విచారణ చేస్తా. ప్రతి వాడిని తన పొరుగు వారి ప్రాణం గురించి విచారణ చేస్తానంటున్నాడు. నీవు తప్పే చేయలే, మంచి చేసావు, కానీ ఎవరిని రక్షించలేదు. అప్పుడు ఆయన ఉగ్రత నీ మీదకి వస్తుంది, ఆయన తీర్పు నీ మీదకి వస్తుంది. ఇందాక మనం కీర్తన పాడుకున్నాం, ఏ ముఖంలో తోడ వస్తాను నీ సన్నిధికి. ఎవరిని రక్షించకుండా, ఎవడి పాపాన్ని కడగకుండా, ఎవరిని బాగు చేయకుండా
అయ్యా నేను నీ శిష్యుడిని అని ఏ ముఖం పెట్టుకొని వస్తారని 324వ కీర్తన ఏ ముఖంతో తోడ వస్తారని మనం కీర్తన పడుతుంది. ఒకసారి పలవబడదు పలవబడదా దోష భారము పాపే పూచి నీదే, నిజంగా నీదే. ఎవరిది దోష పరిహరించేది? క్రీస్తుది. క్రీస్తు ఎక్కడ ఉన్నాడు? నీలో ఉంటున్నాడు. ఎవడైతే విశ్వసించాడో వానిలో నేను ఉంటానంటున్నాడు. కాబట్టి పాపం పరిహరించేటువంటి బాధ్యత నీలో ఉన్న క్రీస్తుది. నీవు అడిగితే ఆ క్రీస్తు చేస్తాడు. నీవు అడగాలి అంటే క్రీస్తు నీలోనికి రావాలి. పాపాన్ని పరిహరించే ధన్యత ఎవరికి లేదు. ఈయన ఎవరు? దేవదూషణ చేస్తున్నాడు, నీ పాపాలు క్షమించబడుతున్నవి అని అంటున్నారు అని పరిసయ్యులు మొదలైన వారు క్రీస్తును నిందించారు. ఆ ధన్యత, పాప క్షమాపణ, రోగి స్వస్థత, రక్షణ, నీతి, బలము ఇవన్నీ నీలో ఉన్న క్రీస్తు ద్వారా లోకానికి అందించబడటానికి, క్రీస్తు నీలోకి రావడానికి ఆశపడుతున్నాడు. అందుకని నా యొద్దకు రండి. ఆయన యొద్దకు వస్తే ఆయన మీ యొద్దకు వచ్చును. ఆయన యొద్దకు రండి, వచ్చి ఆలకించండి, చెవి తొలగించవద్దు. అప్పుడు ప్రభు మీతో ఉంటాడు, మీకు రక్షణ అనుగ్రహించగాక. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మన ప్రభు యేసుక్రీస్తు వలన మీకు అనుగ్రహించబడ్డగాక. దహన బలి నీకు